హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను విశ్వ. సో బేసికల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ద బిగ్గెస్ట్ డైరెక్టర్ అంటే ఎస్ఎస్ రాజమౌళి అని చెప్తాం. అది ఒకప్పుడు. ఇప్పుడు ఇండియా వైడ్గా ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎవరైనా అడిగినా కూడా వెంటనే వినిపించినటువంటి పేరు ఎస్ఎస్ రాజమౌళి. సో సాధారణంగా హీరోస్ లేదా డైరెక్టర్స్ ఎలా ఫాలో అవుతారంటే ఏ సినిమా అయితే ఒక మంచి సక్సెస్ ఇచ్చిందో సో సేమ్ అదే రూట్లో వెళ్ళడమో లేదా అట్లీస్ట్ అప్రాక్సిమేట్గా ఆ రూట్కి దగ్గరలో ఉండేటట్టుగానో నెక్స్ట్ మూవీస్ని ప్లాన్ చేసుకుంటారు. సో ఈ క్రమంలో రీసెంట్ టైమ్స్లో కానీ చూసుకున్నట్లయితే సీక్వెల్స్ అనేవి చాలా కామన్గా దిగుతున్నాయి. ఇందుకు ఆద్యం పోసినటువంటి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. సో బాహుబలి సినిమా అంత సక్సెస్ వచ్చిన తర్వాతనే ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ చాలా మంది కూడా సీక్వెల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ రీసెంట్ టైమ్స్ లో రాజమౌళి తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే సాధారణంగా ఈయన ఏదైతే స్టార్ట్ చేస్తాడో అది ఈయనతోనే ఎండ్ అయిపోవాలని చెప్పి SSME 29 రెండు పార్ట్లుగా తీస్తారని చెప్పి స్టార్టింగ్ లో ఒక వర్డ్ వినిపించింది. బట్ ప్రెసెంట్ చూసుకున్నట్లయితే వినిపిస్తున్నటువంటి మాట SSME 29 కాస్త డ్యూరేషన్ పెరిగినప్పటికీ కూడాను సింగిల్ పార్ట్ లోనే కథ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నారంట. ఎందుకంటే అనవసరంగా రెండు పార్ట్లను ప్లాన్ చేసుకున్నప్పుడు సో అనవసరంగా జనాల్ని ఎంగేజ్ చేయడానికి కాస్త బోరింగ్ సీన్స్ అనేవి యాడ్ చేయడం వల్ల సినిమాకు ఉన్నటువంటి విలువ తగ్గిపోదని ఎస్ఎస్ రాజమౌళి గారు అనుకున్నారంట. సో అందువల్లే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చేస్తున్నటువంటి SSME 29 సినిమాకి సింగిల్ పార్ట్ లోనే తీసినటువంటి ఆలోచనలో ఉన్నారంటే లైక్ ఫుల్ లెంత్ RRR మూవీ ఎలా అయితే వచ్చిందో లైక్ ఎలాంటి సీక్వెల్స్ లేకుండా SSME 29 ప్లాన్ చేస్తున్నారు. సో ఇందుకు గల కారణం ఏంటంటే వన్స్ ఆయన స్టార్ట్ చేసినటువంటి ఆ సీక్వెల్స్ ఏవైతే ఉన్నాయో సో వరుస పెట్టి రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే KGF కావచ్చు, సలార్ కావచ్చు, యానిమల్ కావచ్చు అండ్ దేవరా కావచ్చు, సో ఇవన్నీ కూడాను పార్ట్ 2 వచ్చేటటువంటి మూవీస్ అనమాట. సో ఈ క్రమంలో రాజమౌళి అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటంటే పార్ట్ 2లో ఎంతో కొంత కథ చూపించాలి కాబట్టి పార్ట్ 1లో కాస్త ల్యాక్ సీన్స్ అనేవి ఎక్కువగా అబ్జర్వ్ చేశారంటే ఎస్ఎస్ రాజమౌళి. సో అందువల్ల ఈ డెసిషన్ తీసుకున్నారని ప్రెసెంట్ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతుంది. సో ఓవరాల్ గా ఎస్ఎస్ రాజమౌళి గారు తీసుకున్నటువంటి ఈ డెసిషన్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు కానీ సో ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చినటువంటి ఆలోచనలో ఉన్నారంట. సో కొద్ది రోజులు వెయిట్ చేస్తే మనకి ఈ విషయం మీద క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సెకండ్ వన్ వచ్చేసరికి ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. బేసికల్ గా బాహుబలి సినిమా టాపిక్ అలాగే వచ్చింది కాబట్టి సో బాహుబలి సినిమా ప్రభాస్ గారు చేసి ఒక మంచి సక్సెస్ అందుకున్నారు. సో సినిమా పరంగా కూడా ఆ కాలంలో రాజులు అంటే ఇలానే ఉంటారని ఆ కట్అవుట్స్ ని అంత బాగా చూపించారనమాట ఎస్ఎస్ రాజమౌళి. బట్ రీసెంట్ గా వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే బాహుబలి సినిమా ప్రభాస్ కంటే ముందర ఒక స్టార్ హీరో దగ్గరికి వెళ్ళిందని చెప్పి నెట్టింట్లో కొన్ని వార్తలు చక్కలు కొడుతున్నాయి. సో ఆ హీరో ఎవరో కాదు, తమిళ స్టార్ హీరో అయినటువంటి సూర్య. సో స్టార్టింగ్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ కథని సూర్య గారికి చెప్పారంట. సో సూర్య గారికి సినిమాలో క్యారెక్టర్ ఇవ్వడానికో లేదంటే మెయిన్ లీడ్ రోల్ కోసమో క్లారిటీ లేదు కానీ ఓవరాల్ గా బాహుబలి సినిమాని రిజెక్ట్ చేసినటువంటి హీరోగా సూర్య పేరు చరిత్రలో నిలిచిపోయింది. సో బాహుబలి సినిమా స్క్రిప్ట్ తీసుకెళ్లి సూర్య గారికి చెప్పినప్పుడు స్క్రిప్ట్ అంతా నాకు బాగానే నచ్చింది కానీ ఎందుకో ఈ కథకి అంటే లైక్ కింగ్స్ ఉన్నటువంటి రాజులు ఉండేటటువంటి కథ కదా, సో నేను ఉన్నటువంటి కట్అవుట్ కి మేబీ సింక్ అవ్వకపోవచ్చేమో, సో వీలైతే కాస్త ఎక్కువ కట్అవుట్ ఉన్న వాళ్ళు బాగా హైట్ ఉన్న వాళ్ళు ఈ సినిమా తీసుకున్నారంటే మంచి బ్లాక్ బాస్టర్ కొట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సూర్య గారు చెప్పడంతో అప్పుడు ఈ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లి ప్రభాస్ అండ్ రాణా గారికి చెప్పడం జరిగింది. సో ఈ క్రమం తర్వాత అది ఏ లెవెల్ సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. బట్ స్టార్టింగ్ టైంలో ఎస్ఎస్ రాజమౌళి దగ్గర నుంచి బాహుబలి బిఫోర్ ఎస్ఎస్ రాజమౌళి గారికి కూడా పెద్దగా అంత పేరు లేదు. అంటే ఫ్లాప్ లేని డైరెక్టర్ అని పేరు మాత్రమే ఉంది కానీ ఒక మంచి పాన్ ఇండియన్ డైరెక్టర్ అనేటువంటి పేరు చాలా తక్కువ అనమాట. సో ఆఫ్టర్ బాహుబలి తర్వాత ప్రెసెంట్ ఎస్ఎస్ రాజమౌళి గారికి ఈ లెవెల్లో పేరు అయితే వచ్చింది. సో బిఫోర్ సూర్య గారు రిజెక్ట్ చేయడానికి మేబీ అవన్నీ కూడా కారణాలు అయి ఉండొచ్చు. సో ఓవరాల్ గా ఫస్ట్ ఈ కథ సూర్య గారికి వెళ్ళింది. సో ఇన్ కేసు మీరైతే ఇమాజిన్ చేసుకోండి, సో సూర్య గారు కానీ డ్యూయల్ రోల్ గారు పోషించుంటే ఎలా ఉండేది బాహుబలి సినిమా అని. సో ఈ దీని మీద ఇంకా ఎలాంటి క్లారిటీ తెలియదు, అంటే నిజమా అబద్ధమా తెలియదు కానీ ఓవరాల్ గా ఇదైతే మాత్రం నెట్టింట్లో చక్కలు కొడుతుంది అనమాట ఈ న్యూస్. సో ఈ న్యూస్ మీద మీకు క్లారిటీ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక థర్డ్ వన్, రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు దేవరా సినిమాకి సంబంధించి జపాన్లో రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్స్లో భాగంగా అక్కడ తిరుగుతున్నారు. సో జపాన్లో ఆయన చేసినటువంటి డ్యాన్స్ రచ్చ అంతా ఇంత కాదు, అండ్ జపాన్ అభిమానులు RRRతో బాగా దగ్గరైనటువంటి ఎన్టీఆర్ని దేవరా సినిమాతో కూడా ఇంకాస్త యాప్ చేసుకున్నారనమాట. సో రీసెంట్గా జపాన్కి సంబంధించినటువంటి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో దేవరా పార్ట్ 2కి సంబంధించి భయంకరమైన ఎలివేషన్ ఇచ్చేశారు తారక్ అన్న. సో మీరు ఇప్పటి వరకు చూసింది పార్ట్ 1లో ఏంటంటే దేవరా యొక్క రూలింగ్ ఎలా ఉంటుంది, సో దేవరా యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది మాత్రమే చూశారు. సో క్లైమాక్స్ లో మీరు కానీ చూసుకున్నట్లయితే దేవరాని వరా చంపినట్టయితే మొత్తమే చూపించి ఎండ్ చేశారు కానీ సో అసలు కథ అంతా కూడా మీకు సెకండ్ పార్ట్ లోనే ఉంటుంది. సో వరా అనేటటువంటి క్యారెక్టర్ ని ఈ సినిమాలో చాలా తక్కువగా చూపించారు, లైక్ పిరికోడుగా చూపించారు కదా. బట్ దేవరాకి వరాకి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎలాంటిది అండ్ ఇది సినిమాకి సంబంధించి ఇంకాస్త ఎలివేషన్స్ అండ్ వరా క్యారెక్టర్ కి సంబంధించి దేవరా కంటే ఎక్కువ ఎలివేషన్స్ ఉంటాయని చెప్పి సో జపాన్ లో జరిగినటువంటి ఇంటర్వ్యూలో తారక్ అని చెప్పడం
అనుకోవడం జరిగిందనమాట. సో స్టార్టింగ్ లో ఏంటంటే దేవరా సినిమా రిలీజ్ అయిన తర్వాత కథ పరంగా కాస్త నెగిటివ్ వచ్చినప్పటికీ సో చూపించినటువంటి విధానం, తారకన్ ఎక్స్ప్రెషన్స్ సినిమాలో ఒక రేంజ్ తీసుకెళ్లిపోయింది. అండ్ దాంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడాను, సో అనిరుద్ధ్ రవిచంద్రన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ఒక మంచి హైప్ అయితే ఇచ్చింది. సో ఈ క్రమంలో ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ ఏమనుకున్నారంటే దేవరా కథ అంతే లేదు కదా, సో సెకండ్ పార్ట్ వస్తుందా లేదన్న ఆలోచనలో ఉన్నారు. బట్ ప్రెసెంట్ తారకన్ ఇచ్చినటువంటి ఎలివేషన్స్ ని కానీ గుర్తించినట్లయితే ఖచ్చితంగా సెకండ్ పార్ట్ తీసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. సో ప్రెసెంట్ వార్ 2లో బిజీగా ఉన్నటువంటి తారకన్న దాని తర్వాత ప్రశాంత్ నీల్తో చేయబోతున్నటువంటి డ్రాగన్ సినిమాకి ప్రిపేర్ అవుతున్నారు. సో ఆ సినిమాను కూడా 2026 సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. సో ఆఫ్టర్ ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత దేవరా 2 షూటింగ్ వెళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్న విషయం అయితే క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఓవరాల్ గా రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే ఈ 2025 లో కూడా మనకి మంచి స్టార్ హీరో మూవీస్ అయితే రాబోతున్నాయి కదా. సో మీరు ఏ మూవీ కోసం ఏరుగా వెయిట్ చేస్తున్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. సో ఇవన్నమాట ఈ రోజు ఉన్నటువంటి టాప్ 3 మూవీ అప్డేట్స్. సో మీకు ఈ అప్డేట్స్ ఎలా అనిపించారనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.